బైబిల్లో దేవుని ప్రణాళికలో వివాహం అనేది చాలా ఎలాంటిది, ఘనమైనది. అంతే కదండి, చాలా ఘనమైనది. ఎందుకంటే ఈ వివాహము దేవుడే నిశ్చయించాడు. వివాహం అయిపోయిన వాళ్ళకి, వివాహం అవ్వాల్సిన వాళ్ళకి కూడా ఒక మంచి మాట ఏంటంటే, ఈ వివాహము దేవుని మైండ్లోంచి వచ్చింది కాబట్టి, దేవుని ఆలోచనలోంచి వచ్చింది కాబట్టి, ఈ వివాహానికి ఎవరన్నా ప్రిపేర్ అయ్యారు, వివాహానికి ఎవరంగా సిద్ధంగా ఉన్నారు అంటే అది ఎవరంటే వివాహం అక్కర్లేని వాళ్ళు. అర్థమైందా? ఎవరికైతే వివాహం అక్కర్లేదో వాళ్ళు వివాహానికి సిద్ధపడినట్టు. ఎందుకంటే ఆదాము గారు నాకు పెళ్లి చేయమని అడగలేదు. అర్థమైందా? ఈజ్ అ కంప్లీట్ మ్యాన్, ఈజ్ హ్యాపీ మ్యాన్. సుఖంగా ఉన్నోడిని దేవుడు సంసారంలోకి తోసాడు. కాబట్టి వివాహానికట ఎవరన్నా బిడ్డలు వివాహానికి ప్రిపేర్ అవుతుంటే వివాహము అవసరమైతే కాదు. ఎందుకంటే చాలామంది అవసరాలు బట్టి వివాహం చేసుకుంటారు, అది కరెక్ట్ కాదు. వివాహం అనేది ఒక కంప్లీట్ మ్యాన్కి, ఒక కంప్లీట్ ఉమెన్కి వివాహం జరుగుతుంది. ఎవరికి? ఒక కంప్లీట్ మ్యాన్కి, ఒక కంప్లీట్ ఉమెన్కి. అంతేగాని నాకు ఇది లేదు కాబట్టి, ఆయనలో అది ఉంది కాబట్టి ఈ రెండు కలిస్తే సూపర్ బాండింగ్ అనేది చాలా రాంగు. సాధారణంగా ఏం చేస్తారంటే, మన పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలాంటి అమ్మాయి వస్తే మనకు సరిపోద్దని లెక్కలేసుకుంటాం. లేకపోతే మన అమ్మాయి ఇలా ఉంది కాబట్టి ఇలాంటి అబ్బాయి వస్తే బాగుంటుందని లెక్కేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. రెండు పరిపూర్ణమైన జీవితాలు కలడమే మ్యారేజ్. హల్లెలూయా. కాబట్టి ఎవరన్నా మ్యారేజ్కి రెడీ అయ్యారంటే వాళ్ళు ఏమై ఉండాలా? పరిపూర్ణంగా ఉండాలి. డబ్బు మీదో, జీతం మీదో, బ్యాక్గ్రౌండ్ మీదో స్థిరపడిపోతామనో అలా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అది నిజమైన పెళ్ళి కాదు. రెండవది ఏంటంటే, పెళ్ళి చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కలో అబ్సల్యూట్ సింగిల్గా ఉండాలి. ఎలా ఉండాలి? అబ్సల్యూట్ సింగిల్. ఆదాము ఒంటరిగా ఉన్నాడు కదండి. దేవుడు ఏమనుకున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. అది మంచిది. కాబట్టి ఆ ఒంటరితనంలోకి వచ్చే వరకు దేవుడు ఆదామును వదిలేసాడు. అలా అని తెలియదేంటి? తెలుసు. కానీ ఆ ఒంటరితనంలోకి వచ్చే వరకు దేవుడు ఆదామును అలా వదిలేసాడు అనమాట. ఆ ఒంటరితనం అంటే ఏంటంటే, నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోవడం. హల్లెలూయా. ఎవరికన్నా మ్యారేజ్లు అవ్వలేదంటే మీరు ఆ ఒంటరితనంలోకి వచ్చినప్పుడు దేవుడు మ్యారేజ్ చేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఒంటరితనం. మూడవది ఏంటంటే, క్రైస్తవ మ్యారేజ్లో విడాకులు లేవు, నో డైవర్స్. బైబిల్లో జీసస్ క్రైస్ట్ ప్రకారం దేర్ ఈజ్ నో డైవర్స్. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు జతపరిచిన వాడిని మనుష్యులు విడదీయకూడదు. ఒకవేళ ఏ పురుషుడన్నా స్త్రీని వదిలేస్తే వాడు ఏం చేస్తున్నట్టు? వాడు జారత్వము చేస్తున్నట్టు. కాబట్టి దెర్ ఈజ్ నో విడాకులు. దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు విడదీయకూడదు అన్నాడు. అయితే మరి మా పితరులు దాన్ని ఏమంటారు, విడాకుల పత్రం అనేది ఒకటి రాశారండి అని అడిగారు యేసుక్రీస్తుని. విడాకుల పత్రం రాశారంటే అది మీ హృదయ కాఠిన్యం బట్టి రాశారు. కానీ నేను ప్లాన్ చేసిన ఉన్నాను కదా, నా ఒరిజినల్ ప్లాన్లో అయితే దేర్ ఈజ్ నో వివాహ, దాన్ని ఏమంటారు తెలుగులో, పత్రం, ఏదో పత్రం, పత్రం అనేది లేదు. దెర్ ఇస్ నో. ఎందుకంటే దేవుడు జతపరచడాన్ని మనుష్యులు విడదీయకూడదు. అయితే దీని అంతటికీ పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి అవసరం వాళ్ళకి ఈ వివాహ బంధంలో సీక్రెట్ ఏంటంటే, నువ్వు మారుతి కారు కొనుక్కున్నావు అనుకో, మారుతి కారు సర్వీస్ని హోండా షోరూమ్ పట్టుకెళ్తావా? హోండా షోరూమ్కి పట్టుకెళ్తే ఏం చేస్తాడు? సరిగ్గా చేయడు, అసలు చేయడు, వెనక పంపేస్తాడు. లేకపోతే నువ్వు హుందాయ్ కారు కొనుక్కున్నావు అనుకో, చేతక్ షోరూమ్ పట్టుకెళ్తావు బాగు చేయడానికి, ఇంజిన్ ఆయిల్ మార్చడానికి. ఇంజిన్ ఆయిల్ ఆడు మార్చేయడానికో ఉన్న బండి కూడా పనిచేయదు. కాబట్టి ఈ వివాహము దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి
ఈ వివాహం సర్వీసింగ్ ఎక్కడ చేయాలా? దేవుడి దగ్గర చేయాలి. నువ్వు అది కాకుండా ఎక్కడికి వెళ్ళినా అది ఫెయిల్ అయిపోద్ది అనమాట. కాబట్టి వివాహం అయిన వాళ్ళు, వివాహం అవ్వాల్సిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వివాహానికి కర్త, దాని ఆలోచన దేవుని మదిలోంచి వచ్చింది. కాబట్టి దానిలోంచి వచ్చే ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గరే నువ్వు తీర్చబడుతుంది, దేవుడి దగ్గరే సరి చేయబడుతుంది, దేవునిలోనే ఈ వివాహము స్థిరపరచబడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, వివాహం ఎందుకు చేసుకోవాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చేసుకోవాలి. దేవుడు వివాహం చేసిన వెంటనే ఒక దీవెన ఇచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లోపరుచుకొని ఏలండి అన్నాడు. వివాహము ఏలడానికి, ఏలబడ్డానికి కాదు. హల్లెలూయా. మీ జీవితంలో ఏది కూడా మిమ్మల్ని ఏలకూడదు. మీరు, మీ పార్ట్నరు అండ్ దేవుడు, ఈ త్రిత్వము కరెక్ట్గా సెట్ అయితే ఏది కూడా మిమ్మల్ని ఏలలేదు. కానీ దేవుడు చిత్తాన్ని జరిగించడానికి మీరే అన్నిటినీ ఏలాలి. కాబట్టి పెళ్లి కానాలు ఎవరన్నా ఉంటే ట్రై టు బి సింగిల్. అంతే, మీరు సింగిల్ అయిపోవాలి, ఒంటరి అయిపోవాలి. ఆదాము ఎలాగ సింగిల్ అయిపోయాడో అలా సింగిల్ అయిపోవాలి. సింగిల్ అంటే ఏంటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి, నీ అస్తిత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ సింగిల్నెస్లో దేవుడు మిమ్మల్ని జతపరుస్తాడు. హల్లెలూయా. చాలా మంచిది. ఈ 4 మాటలు నేను తెలియజేశాను. అయితే లాస్ట్ వీక్ నాకు చాలా నచ్చిన జడ్జి గారు ఒక ఆయన చనిపోయారు. చెప్పండి పేరు. అందరికి తెలుసు కదా, అందరు వీడియోలు చూసుంటారు కదా. జడ్జి గారు తెలుసా? నీకు తెలుసు కానీ పేరు తెలియదు, అంతే కదా. ఒక జడ్జి గారు, అది వీడియో టీవీలో వచ్చి ఉంటుంది. ఏమండి ఆయన పేరు ఏంటంటే ఫ్రాంక్ కార్పియో, అంతే కదా. జడ్జి గారి పేరు అదే అనుకుంటాను, జడ్జ్ కార్పియో, ఫ్రాంక్ కార్పియో. ఆయన 88 సంవత్సరాల్లో చచ్చిపోయాడండి. 88 సంవత్సరాలు. ఆయనకి పేరు ఏమి ఇచ్చారు తెలుసా? అత్యంత దయగలిగిన న్యాయమూర్తి అని పేరు. ది మోస్ట్ కంపాషనేట్ జడ్జ్ అని ఇచ్చారు పేరు. ఆయన ఎంత ఫేమస్, చాలామంది ఏడ్చాడు ప్రపంచం అంతా ఆయన చనిపోయాడని. 88 సంవత్సరాల్లో చనిపోయాడు. నాకు అనిపించింది, ఈ లోకంలోనే ఇంత దయగల ఒక జడ్జ్ గురించి ఇంత హృదయాలు కదిలిపోయాయి కదా. మన దేవుడు ఇంకా దయగల జడ్జ్. హల్లెలూయా. ఆయన మన దేవుడు న్యాయమూర్తి. రేపొద్దున మనందరికీ ఆయన న్యాయం తీర్చాలి. కానీ ఆయన హృదయంలో ఎంత దయ్యం తెలుసా? ఆయన తన సొంత కుమారుణ్ణి మన కోసం పణంగా పెట్టి మనందరినీ పాప శిక్ష నుంచి తప్పించాడు అనమాట. కాబట్టి ఈ అత్యంత దయగల జడ్జి గారు చనిపోతే ప్రపంచమంతా కూడా చాలా కొనియాడారు. ఎన్నో వీడియోలు వచ్చాయి. అయితే ఆయన చెప్పిన ఫేమస్ మాట ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, ఈ జడ్జి గారు ఏమన్నాడంటే, మనము జడ్జ్ చేయొద్దు, ప్రేమిద్దాం అన్నాడు. జడ్జ్లెస్ మనం అది చేయం కదండి. మన జీవితాలు అందరినీ జడ్జ్ చేయడమే. ఏమంటే ఒక జీవితం 88 సంవత్సరాలు, ఆ పరిపూర్ణ జీవితంలోంచి వచ్చిన మాట ఎంత పవర్ఫుల్ తెలుసా? ఈ ఒక్క మాట మీరు పట్టుకుంటే మీ జీవితంలో యూ విల్ బి ద నైసెస్ట్ పర్సన్. నిన్ను ఎంతమంది ప్రేమిస్తారంటే, ఆయన 88 సంవత్సరాలు చనిపోతే పెద్ద పెద్ద యాక్టర్లు ఏడ్చారు. అంతమంది ప్రేమ సంపాదించుకున్నాడు. కారణం ఏంటి? ఒక జడ్జి అన్నాడు, జడ్జ్లెస్ లవ్ మోర్ అన్నాడు. నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను, లవ్ మోర్ లివ్ మోర్ అని. అర్థమైందా? లవ్ మోర్ లివ్ మోర్. నా కారు మీద ఉంటుంది, నా పాత కారు మీద. అంటే నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా జీవిస్తావు. లవ్ లాంగ్ కాదు, లివ్ మోర్. లవ్ మోర్ లివ్ మోర్. లివ్ లాంగ్ కాదు, లివ్ మోర్. నువ్వు బతుకుతున్నా కానీ ఆ బతుకు, ఆ జీవం చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరి జీవితాల్లో అయితే ప్రేమ ఉంటుందో
వాళ్ళు ఎక్కువగా జీవిస్తారు. హల్లెలూయా. ఎలాగా? ఎక్కువగా జీవిస్తారు. కాబట్టి ఆ జడ్జి గారిని మనం గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే లాస్ట్ వీడియో ఆయన తెలుసండి, ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నాడు కదా. నాకోసం 88 సంవత్సరాలు ముసలాయన, న్యాయమూర్తి, చాలా నీతిపరుడు, ఎంతోమందికి ఏం చేసేవాడు తెలుసా, ఆయన క్షమించేసేవాడు. ఆ క్షమాపణ చూసి అవతలలో ఇమ్మీడియట్గా రిపెంటెన్స్ వచ్చి ఏడ్చేసేవారు, వెళ్ళి ఆయన కౌగిలించుకునేవారు. ఒక జడ్జి పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఒక జడ్జి రిపెంటెన్స్ తెప్పించాడు. ఇది దేవుని హృదయం అంటున్నాడు. ఆయన చెప్పాడు, నేను నా తల్లిదండ్రులు నాకు కంపాషన్ నేర్పించారు, నా తల్లిదండ్రులు నాకు తగ్గించడం నేర్పించారు, నేను ఒక సాధారణమైన పేద కుటుంబంలో పుట్టడం నా ప్రివిలేజ్ అన్నాడు. ప్రివిలేజ్. చాలామంది ఏమంటారంటే మనం ఇంకా ఉన్నత స్థితిలో ఉంటే బాగుంది అనుకుంటాం. ఆయన అన్నాడు, నేను పేద కుటుంబంలో పుట్టడమే నా ప్రివిలేజ్, నా తల్లిదండ్రులు నాకు దయ ప్రేమ నేర్పించారు అన్నాడు. కాబట్టి ఆయన చివరి మాట్లాడేంటి, జడ్జ్ లెస్ లవ్ మోర్. ఇది క్రైస్తవ సమాజానికి, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బంగారు మాట లాంటిది కదా. యేసుక్రీస్తు కూడా నేను తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు. కాబట్టి మనం ఎవరిని తీర్పు తీర్చకుండా మనం ప్రేమిస్తే మన హృదయాల్లో గొప్ప నెమ్మది సమాధానము కలుగుతాయి. అయితే ఈరోజు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. కానీ నేను మాట్లాడుకున్న మాటల్లో ఇంకో మాట, ఈరోజు అన్ని సూక్తి ముక్తావళి. మీకు ఎంతమంది గుర్తుంది సూక్తి ముక్తావళి? మన చిన్నప్పుడు వచ్చేది కదండి సూక్తి ముక్తావళి. అలాగే సూక్తులు చెప్తున్నాను. పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి, పెళ్ళి అయిన వాళ్ళు ఎలా ఉండాలి, ఫ్రాంక్ కార్పియో గారి జీవితంలోంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే మీలో ఎంతమందికి వ్యసనం ఉంది? వ్యసనం లేదా? ఏముందండి? ఉందా? వ్యసనం ఉందా? ఇంతకీ వ్యసనం అంటే ఏంటి? అంటే మీరు నిద్రపోకుండా నాకు కూడా నిద్ర రాకుండా కొన్ని ప్రశ్నలు వేస్తుంటాను. మీకు అర్థమైపోతుంది ఈ పాటికి, రాత్రి 3 గంటల వరకు పడుకోలేదు, ఈయన ఏదో చెప్తున్నాడు సోది, అంటే వాక్యం రావట్లేదు కదా, సబ్జెక్టులోకి వెళ్ళట్లేదు ఈయన, అంటే మ్యాటర్ లేదు కదా, మ్యాటర్ లేదు కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. నిజమే, నేను సత్యాలు చెప్పేస్తుంటాను, ఇక్కడ నుంచి నిజాలు చెప్పేస్తాను. నాకు చిన్నప్పుడు అండి 5వ తరగతిలో హుక్కుంపేట అనే గ్రామంలో మా అమ్మగారు పనిచేసేవారు. చాలా పాడేరు కన్నా లోపల ఉంటుంది అనమాట. అక్కడ ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చిలో పాస్టర్ గారు మెసేజ్ ఇస్తుంటే 5వ తరగతిలో నేను కూర్చుంటే నా గురించే మాట్లాడుతాడు అనుకునేవాడు. నిజంగా 5వ తరగతిలో అప్పుడప్పుడు మొహం కూడా దించేసుకునేవాడు, నా గురించే, ఇది ఓన్లీ నా గురించే మాట్లాడతాడని 5వ తరగతిలో అనుకునేవాడిని. దేవుని వాక్యం ఆ విధంగా మనందరి హృదయాలకి ప్రశ్నించేదిలా ఉండాలి. చాలా మంచిది. ఒకలాంటి ప్రశ్న వస్తే చాలా మంచిది. ఒకవేళ నన్నే టార్గెట్ చేస్తాడంటే నిన్ను బాగు చేసేవాడు ప్రపంచంలో ఎవడు. దేవుని సన్నిధిలో సరిచేయబడాలా, దేవుని సన్నిధిలో శిక్షణకు లోబడాలి, దేవుని గర్దింపుకు లోబడడం అనేది ది బ్యూటిఫుల్. ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడండి. అర్థమైందా? కాబట్టి దేవుడు ఏమన్నా మీకు మాట్లాడుతుంటే దయచేసి రిసీవ్ ఇట్. అర్థమైందా? ఇంతకీ వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇంగ్లీష్లో చెప్పాలి, అందరూ ఇంగ్లీష్ మీడియం. ఎడిక్షన్. వాట్ ఈజ్ ఎడిక్షన్ అమ్మా? ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చేయడం, పదే పదే అనుభవించాలనుకోవడం ఎడిక్షన్. ఒకటి వచ్చేసింది, టీచర్ గారు కాబట్టి చెప్పేశారు. ఇంకా ఎడిక్షన్ అంటే ఏంటి? దాని మీద ఆశ రావడం, దాని మీద అర్జీ రావడం. ఇంజనీర్ గారు చెప్పండి, ఫ్రెష్గా వచ్చారు, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు, బాగా పడుకున్నట్టున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది కాక. ఈరోజు సతీమణి కూడా వచ్చారు, చాలా సంతోషం. అమ్మా, మగవాళ్ళకి ఏం ఎడిక్షన్స్ లేవా? వాట్ ఈజ్ ఎడిక్షన్? లేకపోతే సిగ్గుపడుతున్నారు కదా మీరు చెప్పడానికి. అమ్మ ఇది చెప్తుంది, ఇదిగో నేను ఏదైనా ఫోటోలు పెట్టమంటే పెట్టలేదు నువ్వు, అందుకని నీది పోస్ట్ పెట్టలేదు నేను. అమ్మ, ఎడిక్షన్ అంటే ఏంటమ్మా? అలవాటు పడిపోవడం.
అలవాటు పడిపోవడం ఎడిక్షన్, ఒకటి అలవాటు పడిపోవడం, ఇంకోటి పదే పదే చేయాలనుకోవడం. నేను దీన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తాను. నా ఉద్దేశం, నా మైండ్లో ఎడిక్షన్ అంటే తెలుసా, ఏదైనా ఒక దాన్ని చేయలేకుండా ఉండడం, అంటే అది చేయకుండా ఉండలేవు. అర్థమైందా? అంతే కదా, మీరు చెప్పిందే ఇంకొంచెం రిఫైన్ చేశాను. ఏదైనా ఒక విషయాన్ని దాన్ని చెయ్యలేకపోతే నువ్వు ఉండలేవు, దట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్. అది చేయకుండా నువ్వు ఉండలేవు, అది చేయకుండా నువ్వు ఉండలేవు. అది చేయకపోతే నీ వల్ల కాదు, దాన్ని ఏమంటారు? ఎడిక్షన్ అంటారు. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా మీ జీవితంలో? మీరు చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కదా, చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు కదా, మీలో ఉన్న ఆల్ నెగిటివ్స్ ఆలోచిస్తున్నారు కదా. 5 నిమిషాలకు ఒకసారి మొబైల్ ఇలా తడుముకోవడం, నిద్దట్లో కూడా తడివేసుకుంటున్నామండి ఈ మధ్య, నిద్దట్లో కూడా ఇలాగా. ఈ మధ్య అదొక ఎడిక్షన్ అయిపోయింది కదా. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, వాక్యం ఒకటే వాక్యం చెప్తాను, అన్నీ సూక్తి ముక్తావాలి. ఈరోజు నేను ఒక మంచి స్టేట్మెంట్ రాసుకున్నాను. అదేంటంటే, ప్రతి మనిషికి ఏముండాలా? ఏముండాలి? ఒక వ్యసనం ఉండాలి. నీకు ఏ వ్యసనం లేదనుకో, వ్యసనం అంటే ఏంటి? చెడ్డగా ఆలోచించకండి. వ్యసనం అంటే ఏంటంటే, ఏ పని అయితే నువ్వు చేయకుండా ఉండలేవో అదే వ్యసనం. అర్థమైందా? అయితే ప్రతి మనిషికి ఒకటి ఉండాలి. ఏంటి? ఏదన్నా ఒకటి చేయకుండా ఉండకూడదు. ఏమీ చేయకుండా ఉండండి ఏమంటారు? పనికి మాలోడు అంటారు. అంతేనా? బద్ధకస్తుడు అంటాడు. వాడిలో ఏ ఎనర్జీ ఉండదు, లైఫ్ ఉండదు, ఏముండదు. కాబట్టి ప్రతి మనిషికి ఒక ఎడిక్షన్ ఉండాలి. ఒకవేళ ఆ ఎడిక్షన్ మంచిదైతే ఇప్పుడు కష్టపడతావు. అర్థమైందా? ఆ ఎడిక్షన్ కానీ మంచిదైతే ఇప్పుడు నువ్వు చాలా కష్టపడతావు, కానీ చివరికి నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఒకవేళ ఆ ఎడిక్షన్ కానీ చెడ్డదనుకో, ఇప్పుడు ఎంజాయ్ చేస్తావు, చివరికి పోతావు. ఇది విషయం. కాబట్టి నీ ఎడిక్షన్ 100% ఉండాలి. అసలు నాకు ఎడిక్షనే లేదనుకో, వాడు మనిషే కాడని అర్థం. అంటే మనిషి అన్న కూసంతా చెప్పండి, తెలిసిందేలే. మనిషి కూజ. దేవుడు ఏమన్నాడు? నిన్ను వల్లే. మరి నువ్వు ప్రేమించుకుంటావా? ముందేం చేయాలా? చాలామంది ప్రాబ్లం ఏంటి తెలుసండి, నిన్ను నువ్వు ప్రేమించుకో. ముందు నిన్ను ప్రేమించుకోవడం తెలియాలి. ముందు నీకంటూ ఒక ఆశ ఉండాలి, ముందు నీకంటూ ఒక ఆశ ఉండాలి. అటువంటి వాళ్ళే దేవుడు పనికొస్తారు. లేకపోతే నీకు రాయికి, రప్పకి, చెట్టుకి సంబంధమే లేదు. జంతువులు కూడా సంబంధం లేదు. అవి ఉంటాయి, పుడతాయి, చచ్చిపోతాయి, తినేస్తాయి, పడిపోతాయి, అంతే. కాబట్టి నీకంటూ ఒక వ్యసనం ఉండాలి. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేయలేకపోవడం వ్యసనం ఎంత బాగుంటుంది, బాగుంది లేదా? కొంతమంది ప్రార్థన చేయకుండా ఉండలేరు, కొంతమంది వాక్యం చదవకుండా ఉండలేరు, కొంతమంది సహాయం చేయకుండా ఉండలేరు. చాలా మంచి వ్యసనాలు కూడా ఉన్నాయి కదండి. ఆ మంచి వ్యసనం, కొంతమంది నీతిగా ఉంటారు, నీతిగా అన్యాయం చేయలేరు. వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇనీషియల్గా ఇబ్బంది పడతారు, కానీ చివరికి మటుకు దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు. నిన్న ఒక పాస్టర్ గారి కొడుకు నాకు ఫోన్ చేశాడు. ఆ పాస్టర్ గారు వాళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్లో చనిపోయాడు ఆ పాస్టర్ గారు. దాని తర్వాత చాలా కష్టాలు పడి వారి జీవితాలు సెటిల్ అయినాయి. అప్పుడు అనుకున్నారు, అభిషక్తుడు, దేవుని సేవకుడు అర్ధాంతరంగా చనిపోయాడు. 30 సంవత్సరాల క్రితం అంటే చాలా కష్టాలు, పాస్టర్ గారుల కంటే ఏం ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఉండకుండా, తినకుండా, పిల్లలు కొంచెం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు చేసుకొని కొంచెం స్థిరపడ్డారు. ఇప్పుడు అందులో వారి పిల్లల్లో ఒక అమ్మాయి అమెరికా వెళ్ళింది. ఆయన నాకు ఫోన్ చేసి, అమెరికాలో 2.5 crores ప్యాకేజ్ వచ్చిందట అమ్మాయికి. హల్లెలూయా. ఆయన అన్నాడు, నాన్నగారు బతికిన నీతి కల బ్రతుకు పిల్ల తరంలో మేము చూస్తున్నాం అన్నాడు. హల్లెలూయా. నీతిగా ఉన్నప్పుడు, నీ వ్యసనము మంచిదైనప్పుడు ఆ క్షణంలో నీకు బాధ అనిపించవచ్చు, కానీ చివరికి దేవుడు దాని విషయంలో న్యాయం తప్పక తీరుస్తాడు. ఒకప్పుడు తిండి లేని వాళ్ళు పిల్లకి ఎంత అప్పుడు ప్యాకేజ్ అండి? 2.5 crores per annum ప్యాకేజ్ వచ్చిందట. అదే నీకు ఒక తాగుడు అనే వ్యసనం ఉందనుకో, ఒక సిగరెట్ అనే వ్యసనం ఉందనుకో, ఒక చెడ్డ
అదిగో వీడియోస్ చూసే వ్యసనం ఉందనుకోండి, ఆ తాగుడు వ్యసనం ఏం చేస్తుంది? ఇమ్మీడియట్గా సంతోషం ఇస్తుంది, కానీ చివరికి నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి వ్యసనం అనేది ఉండాలి. అది మంచి వ్యసనం అయితే మీ జీవితాలు చాలా బాగుపడతాయి అన్న విషయాన్ని సూక్తి ముక్తావల్లో 3వ సూక్తిగా మీరు తీసుకోండి. అయితే ఈరోజు వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 8 వరకు దయచేసి చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 8. ఆ దినములో, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి. అమ్మ మైకేని ఇస్తారా? ఏంటి ఇంత చల్లగా ఉంది కదా, ప్రసన్నమ్మ గారు చంటి పాటలు పాడుతుంటే చెమటలు వచ్చేస్తున్నాయి ఏంటి అనుకున్నాను నేను. ఇక్కడ చెమటలు వస్తున్నాయి ఇక్కడ కదండి. అమ్మ యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి ఉన్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, చూడండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచినాడు. చాలమ్మా, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. ఈరోజు మనకి శాంతి లేకపోవడానికి, గత వారము మనం చెప్పుకున్నాం కదా, దేవుని భయము, ఈ ప్రాపంచిక భయం నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి దేవుడు తప్పించాలంటే మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలండి? దేవుని మీద. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నువ్వు పూర్ణ శాంతి, అంటే ఎంత శాంతి? కంప్లీట్ పీస్ అన్నమాట. ఎటువంటి శాంతి అంటే ఎవరు చెరపలేని శాంతి. ఎటువంటి శాంతి అంటే ఏ స్థితిలోనైనా నువ్వు ఒకటేలాగా ఉండగలిగే చక్కని స్టేబుల్ శాంతి నీకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆయన నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. తర్వాత యెహోవాయే నిత్య ఆశ్రయ. ఇక్కడ 2 సార్లు చెప్తాడు సరా, యెహోవా 2 సార్లు ఎప్పుడైనా చెప్పాడంటే దాని ఉద్దేశం అంటే ఇది చాలా జాగ్రత్తగా వినాలని, ఇది పక్కా అని, దీని విషయంలో చాలా మెలకువగా ఉండాలి. యెహోవా ఒక్కడే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. ఈ మాట చాలా విషయం అర్థం అండి. యెహోవా ఒక్కడే ఆశ్రయం మనకు. దేవుడు ఒక్కడే ఆశ్రయం అండి. ఈ లోకంలో మీరు ఏది మీద ఆధారపడుతున్నారో అవి ఏవి కూడా మనకు పనికిరావు. దేవుడు ఒక్కడే చివరకు పనికొస్తాడు అనే ఆలోచన ఎవరికి ఉంటుందో వారు తప్పనిసరిగా పూర్ణ శాంతి కలిగి ఉంటారు. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను. ఆయన వాటన్నిటిని పడగొట్టేస్తాడు. నేలకు పడగొట్టేస్తాడు. ఆయన ధూళిలో దాన్ని వాటిని కలిపి ఉన్నాడు. కాళ్ళు ఎవరి కాళ్ళు? బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా నుండును. నీతిమంతులు త్రోవలను నీవు సరాలము చేయుచున్నావు. చివరిగా యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకునుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. హల్లెలూయా. ఈ మాటలు దీవెనకరంగా ఉంటాయని చదివించాను. దీన్ని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఈ మాటలు ఒక ప్రాఫిటిక్గా, ఈ మాటలు ఒక దీవెనగా ప్రకటింపబడాలని చదివించాను. ఇది ఇంట్లో దేవుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే నా మీద ఆనుకుంటారో వాళ్ళకి పూర్ణ శాంతి నేను కలుగు చేస్తాను. ఎవరైతే నా మీద ఆనుకుంటారో వారికి ఎగెయినెస్ట్కున్న బురుజులు కూలిపోతాయి.
ఎవరైతే నా మీద అనుకుంటారో అటువంటి దీనులు, అటువంటి దరిద్రులు వాటిని తొక్కుతారు. అంటే విజయము మీదే. దేవుడు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన నమ్మకమైన వాడు. కాబట్టి ఈరోజు నీవు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో ఆ ఇబ్బందులన్నీ కూలిపోతాయి. దాని మీద ఎవరి పాదాలు? దీనుల పాదాలు అట్లా తొక్కుతాయి. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎవరు తొక్కాలని ఆలోచిస్తున్నారో వాళ్ళని నువ్వు తొక్కుతావు. దేవుడు న్యాయము తీరుస్తాడు, దేవుడు న్యాయకర్త అని నువ్వు నమ్మి విశ్వసిస్తే నీకు పరిపూర్ణమైన శాంతి హృదయములో దయచేస్తాడని దేవుడు తెలియచేస్తున్నాడు. మరి లాస్ట్ వీక్ కూడా మరి ప్రకాష్ గంటెల గారి గురించి మాట్లాడుకున్నాం కదండి. ఆయనకి ఎంత ఇబ్బంది ఉందంటే 25 సంవత్సరాల నుంచి ఆయన బాడీలో రోగం ఉంది. కానీ ఆయన అన్నాడు, రోగం పోతే అందరూ నవ్వుతారు అన్నాడా లేదా? విన్నారా? రోగం పోతే అందరూ నవ్వుతారు, మేలు జరిగితే అందరూ సంతోషంగా ఉంటారు, కష్టాలు పోతే ఎవడైనా హ్యాపీగా ఉంటాడు. క్రైస్తవుడిగా నీ ప్రత్యేకత ఏంటి అన్నాడు. క్రైస్తవుడిగా నీ కెపాసిటీ ఏంటి? క్రైస్తవుడిగా నీలో ఉన్న శక్తి ఏంటి? ఇప్పుడు బైబిల్లో చెప్పినట్టు నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీ బురుజులో ఆయన కూలుస్తాడు, దాని మీద నేను నడుస్తాను అని నువ్వు నమ్మితే నీకు సంపూర్ణమైన శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆ నెమ్మది ఉన్నప్పుడు మనలో ఏ గాబరా కూడా మన జీవితంలో ఉండదు. దేని గురించి వర్రీ ఉండదు, దేని గురించి యాంగ్జైటీ ఉండదు. కాబట్టి దేవుని మీద ఆధారపడిన వాడు కష్టంలో కూడా నవ్వుతూ ఉంటాడు అని చెప్పాడు ఆయన. చెప్పాడా లేదా? కాబట్టి ఈ వాక్యానుసారముగా ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడిన వాడు ఎవ్వడు కూడా కదల్చబడడు. హల్లెలూయా. కదల్చబడు. ఈరోజు మన జీవితాల్లో అనేకమైన అడ్డంకులు, అనేకమైన బురుజులు, అనేకమైన మనకు అపోజిషన్ ఉన్నప్పటికీ నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా ప్రకాష్ గంటెల గారు 25 సంవత్సరాలు, మీకు తెలిసిన ఆయన 3 సంవత్సరాలు చచ్చిపోవాలట. యాక్చువల్గా అయితే ఆయనకి 25 ఇయర్స్ దేవుడు ఆయనకు ఆయుష్నిచ్చి బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవునికి సమస్తము సాధ్యము. దేని గురించి కూడా మనము భయపడాల్సిన అవసరము లేదు అని ఈ వాక్యము ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యెహోవా తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావు, మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. మనం ఆయన మీద ఆధారపడి ఆయన కోసము కనిపెట్టుకొని ఉండాలి అని దేవుని పేరట మేము ప్రాధేయపడతా ఉన్నాను. నిన్నటి దినాన ఒక పెద్ద భక్తుడు ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అదేంటంటే 16-17 సంవత్సరాల వయసులో ఆయన ఏమనుకున్నాడంటే, నేను దేవుడి కోసం బలంగా వాడబడాలని దినకరన్ గారిని కలడానికి వెళ్ళాడు. కలడానికి వెళ్ళాట. అయితే చాలా దూరం నుంచి చెన్నై వెళ్ళాడు. దినకరన్ గారు చాలా బిజీగా ఉంటారు. మొదటి రోజు వెళ్తే ఆయన అపాయింట్మెంట్ దొరకలేదట. నెక్స్ట్ డే 9 గంటలకు రమ్మన్నారట. నెక్స్ట్ డే 9 గంటలకు వెళ్ళాడు. 9 గంటలకు వెళ్తే 9 గంటలకి కింద కూర్చున్నప్పుడు పై రూమ్లో ఉన్నారు. మీరు వెళ్ళండి అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తే ఆయన నెమ్మదిగా నడుచుకొని పైకి వెళ్ళి తలుపు తీసాడట. తలుపు తీస్తే దినకరన్ గారు బ్లూ షర్ట్ వేసుకొని చక్కని లుంగి కట్టుకొని కూర్చొని మనోహర్ కమిన్ అన్నాడట. ఆశ్చర్యపోయాడట. ఈయనేంటి, నేను కింద ఉన్నాను కదా, నేను ఎవరినో నా పేరు పెట్టి పిలుస్తున్నాడేంటి అన్నాడట. మీరు పాత నిబంధనలో కూడా మోషే దేవుడి దగ్గరికి పైకి నడిచి వెళ్ళినప్పుడు కింద వాళ్ళు విగ్రహం చేసుకున్నారు, కింద దూడ చేసుకున్నారు. కానీ పైన ఆయనకు అర్థమైపోయింది, వాళ్ళిద్దరూ కూడా కనిపించినది చూస్తున్నారు, వినిపించినది వింటున్నారు. దేవుని ఆ అనుగ్రహం ఉన్న వారికి దేవుడు సమస్తాన్ని రివీల్ చేస్తాడు. తలుపు తీయగానే మనోహర్ కమిన్ అన్నాడట. ఆశ్చర్యపోయి కూర్చున్నాడట. ఏంటి చెప్పంటే, అయ్యా నేను చాలా బలంగా దేవుడి చేత వాడబడాలని నాకు ఆశ ఉంది,
మీతో ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను అంటే ఆయన అన్నట, నువ్వు బాగా బలంగా వాడబడాలంటే, నీ జీవితంలో దేవుడి చేత దీవించబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? బైబిల్ చదవాలన్నాడట. ఏం చదవాలా? బైబిల్ బాగా చదవాలి అన్నాడట. అంటే సార్ నేను బైబిల్ బాగా చదువుతున్నాను సార్, ప్రతిరోజు 3 అధ్యాయాలు చదువుతాను, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతాను అన్నాడట. ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు. అంటే ఆయన చిరునవ్వుతాడట. అలా కాదు, రోజుకి 30 పేజీలు చదవమన్నాడు. రోజుకి 30 పేజీలు చదవమన్నాడు. చదవమని ప్రార్థన చేసి, నువ్వు ఎంత బైబిల్ చదువుతావో, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు అని పంపేశాడట. ఆయన అప్పటి నుంచి ఈ 3 అధ్యాయాల నుంచి 30 పేజీలు చదవడం మొదలెట్టాడు. గంట ప్రార్థన కాస్త 2 గంటలైందట, 2 గంటల ప్రార్థన కాస్త 3 గంటలైందట. మీకు ఒకటి తెలుసా? ఆయన 6 నెలల పాటు ఇదే పని చేశాడట. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడో మనకు తెలియదు కదండి. దేవుడు భక్తుల ద్వారా మాట్లాడాలని లేదు. నా జీవితంలో అయితే భక్తిహీనుల ద్వారా నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. చాలాసార్లు భక్తిహీనుల ద్వారా, రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళ ద్వారా, తాగుబోతుల ద్వారా, గాడితో కూడా దేవుడు మాట్లాడాడు కదా, గాడి ద్వారా కూడా. నీకు తీసుకునే హృదయం ఉంటే, చాలామంది పాస్టర్ గారు చెప్తేనే ఫీల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చర్చిల్లో. పాస్టర్ గారు చెప్తే కూడా ఈ నా గురించే మాట్లాడేసాడని చర్చిల్లో గొడవలు అయిపోయి, చర్చలు అయిపోయిన చర్చిలు చాలా ఉన్నాయి. కానీ నీ హృదయము దేవుని మాటకు రిసెప్టివ్గా ఉంటే నువ్వు ఎవరి ద్వారానన్నా మాట వింటావు. ఎవడే ద్వారా అయినా దేవుడు మాట్లాడతాడు. ఒక రిక్షావాడి ద్వారా మాట్లాడతాడు. అలాగా అనుభవాలు చాలామందికి ఉన్నాయి. నా సంఘంలో చాలామంది చెప్పారు అటువంటి అనుభవాలు. కాబట్టి నేను చాలా కాలం క్రితం ఒక పెద్ద బిల్డింగ్కి ప్లాన్ పెట్టా, చాలా పెద్ద బిల్డింగ్కి. అది నా స్తోమతకి స్థాయికి మించినది. కాబట్టి ఒకరోజు సాయంత్రం నేను బాధపడుతున్నాను, నేను ఇంత పెద్ద ప్లాన్ పెట్టాను, ఆ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ అవ్వదు, ఎందుకంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ కమిషనర్ వరకు వెళ్తుంది, ఆడిని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ మనకు లేదు, కానీ ప్లాన్ పెట్టాం రాదేమో, 3 నెలలు అయిపోయింది ఇంకా తెగట్లేదు అది అని నేను మాట్లాడితే, ఆ టైంలో నాతో పనిచేసిన ఒక ఎంప్లాయీ నాతో ఉన్నాడు. నా ఇంతకుముందు ఉద్యోగంలో నాతో పనిచేసిన ఎంప్లాయీ. నాకు 100% తెలిసి వాళ్ళు తాగేసి వచ్చాడు. అంటే వాడు తాగే ఉన్నాడు, సాయంత్రం తాగి ఉన్నాడు. ఆ తాగి ఉన్నాడు కానీ ఇలా ఊగిపోరు, తాగి ఉన్న వాళ్ళు మామూలుగానే ఉంటారు. మీరేమి ఇలాగా అనుకోకండి, తాగేసి ఇంట్లోకి వస్తారు మనకు తెలియదు. ఇప్పుడు కొత్త వచ్చాయి, నోట్లు వేసుకుని వచ్చేస్తున్నారు, జాగ్రత్త చూసుకోండి. ఆడు అన్నాడు, దేవుడు పెట్టిన అప్లికేషన్ ఎవడు వెనక్కి పంపగలుగుతాడని అడిగాడు. నన్ను ఏమడిగాడు? దేవుడు పెట్టిన అప్లికేషను ఎవడు వెనక్కి పంపించగలుగుతాడని అడిగాడు. ఎవడు తాగేశాడు. నాకు చెంప మీద చెడేలుమని కొట్టినట్టు అనిపించింది. ఇంటికి వచ్చి, దేవుడా ఆ తాగుబోడుతో మాట్లాడావు నాయన, నేను ఎంత అవివేకంగా ఉన్నాను, నేను పెట్టాను అనుకున్నాను, నేను ప్రార్థన చేసి పెట్టాను అప్లికేషను, అది నీ చేయి దాని మీద ఉంది, ఏ కమిషనర్ కూడా దాన్ని ఆపలేడని దేవుడి దగ్గర నేను ఆ పాప క్షమాపణ అడిగినప్పుడు విత్ ఇన్ ఏ మంత్ అప్లికేషన్ త్రూ అయిపోవచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరితోనన్నా మాట్లాడతాడు. భక్తులు చెప్పిందే మాట్లాడక్కర్లేదు. నీ హృదయం కరెక్ట్గా ఉంటే. రీసెంట్గా చోడవరం సంఘం విషయంలో, చోడవరం చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో నేను అనుకున్నాను, కాలమ్స్ రైజ్ చేసేస్తే నాకు చాలు, ఎందుకంటే స్టీల్ పాడైపోతుంది. కాలమ్స్ రైజ్ చేస్తే స్లాబ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు వేసుకోవచ్చు. అందుకని కష్టపడి నాకు ఏ రూపాయి వచ్చినా, ఈ మధ్యలో నాకు మీరు ఏ రూపాయి ఇచ్చినా రూపాయి దానికి వెళ్ళింది. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక, ఆమేన్. అదంతా కూడగట్టి ఏం చేసామంటే కాలమ్స్ రైజ్ చేసాం. నేను అనుకున్నాను, అమ్మయ్య కాలమ్స్ రైజ్ చేశాను కాబట్టి నేను ఎప్పుడు కావాలంటే ఇప్పుడు స్లాబ్ వేయచ్చు అని బిందాస్ అని తలగడేసుకొని పడుకుందాం అనుకున్నాను. ఈలోగా మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు మా ఇంటికి. ఆడు ఎంత పనికి మొదలాడు తెలుసా అంటే, మీకు చెప్తే బాగోదు, లైవ్లో ఉన్నట్టున్నా. అయితే మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. ఆయన క్రైస్తవుడే కానీ సెక్యులర్ మ్యాన్.
అతను వచ్చి వెళ్ళిపోయే వరకు ప్రతి 5 నిమిషాలకి ఒకసారి పాల్ నువ్వు ఇక్కడ ఆపడానికి ఇల్లేదు, నెల రోజుల్లో స్లాబ్ వేయాలంటున్నాడు, నెల రోజుల్లో స్లాబ్ వేయాలంటున్నాడు. అరే ఇప్పుడే తలకడేసి పడుకుందాం అనుకున్నాను రా అంటే వెళ్దామన్నాడు. ఆ ప్లేస్కి బట్టి ఇంతకాలానికి ఎప్పుడు రాలేదు. ఆ ప్లేస్కి వెళ్ళాము, వచ్చేసి ఏం చేశాడు తెలుసండి, నాకు ఒక 20,000 వేసాడు అకౌంట్లో. ఏంటి స్లాబ్ వేసేయమని 20,000కి వేస్తారేంటి వేసాడు. వేసేస్తే నాకు ఇలా డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన గంటన్నరకి ఫోన్ వస్తుంది. అదేంటంటే ఆడు ఈఎంఐ కట్టలేదని కారు సీజ్ చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవడు బాధలు అనుకుంటాయి కదా. అంటే వాడు నాకు ఎందుకు ఇచ్చాడు అది? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతాడంటే వాడికి అవసరం ఉండి కూడా మర్చిపోయి ఇచ్చేసాడు నాకు. నేను మళ్ళీ 17,000 వెనక్కేసాను అడిగి. హలో, దాని తర్వాత అర్థమైంది ఏంటంటే దేవుడు నాకు సాయం చేయడానికి ఇంటి పంపించలేదు, దేవుడు నాతో ఆపద్దు అని చెప్తున్నాడు. కాబట్టి భక్తులు చెప్పిందే చేయక్కర్లేదు. ఒక మామూలు మనిషి చాలా బయట నార్మల్ దేవుడు తెలియని వాళ్ళు కూడా దేవుని మాటలు ఎందుకు ఆడు అన్నాడు తెలియదు. దేవుడు పెట్టిన అప్లికేషన్ ఎవడ ఆపగలుగుతాడాయి అన్నాడు, అంతే. నన్ను అప్పుడప్పుడు సిగ్గుపడిపోతూ ఉంటాం. కాబట్టి ఈ భక్తుడు దినకరన్ గారు చెప్పారు, ఏమన్నారు, నువ్వు 30 పేజీలు చదవాలా, ప్రార్థన చేయాలంటే 6 నెలలు ప్రతిరోజు 30 పేజీలు చదువుతా ప్రార్థన చేస్తా 2 గంటలు 3 గంటలు 4 గంటలు చివరికి 12 గంటలు రోజుకు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా, 12 గంటలు. ఆయన తెలుసా, ఆ మనిషిని 6 నెలలు, ఏమండి మీకు 6 నెలలు చదివితే 6 నెలల పుస్తకం చదివితే గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోతారని చదవరా మీరు? 6 నెలలు పక్కా 6 months మీరు చదివితే మీకు గ్రూప్ 1 12 గంటలు చదివితే చాలు, నాకు చూపిస్తే చాలు. గ్రూప్ 1 ఆఫీసర్ పక్క అంటే ఎంతమంది చదువుతారు? నాకు తెలిసి 90% చదివేస్తారు. ఏముంది, గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోతాం కాబట్టి. కానీ దైవజనుడు చెప్పినట్లు 6 నెలలు ఆయన రోజుకి 30 పేజీలు బైబిలును నెమ్మదిగా ప్రార్థన 12 గంటలు ప్రార్థన చేశాడట. ఈరోజు 12 గంటలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చదువుతున్నాం. ఈ మధ్య చాలా కాలం క్రితం ఒక డాక్టర్ గారు అబ్బాయికి మంచి సీట్ వచ్చింది ఐఐటీలో. ఆ గ్రీటింగ్స్లో నేను అడిగాను, అబ్బాయి నువ్వు చదివిన పుస్తకాలు చాలా గట్టిగా, ఎందుకంటే పేపర్లో కూడా పడ్డాడు, 1వ ర్యాంకో 2వ ర్యాంకో వచ్చింది. నాకు తెలిసి ఆయన పుస్తకాలు చదివిన లెక్కెత్తే ఇక్కడ నుంచి ఇంతవరకు ఇన్ని ఉంటాయి. బైబిల్ చూపించి అడిగాను, ఇది ఎంత ఉంది అన్నాను. ఇంతే ఉంది. ఇన్ని పుస్తకాలు చదివావు కదా, ఈ పుస్తకం ఎప్పుడు నుంచి చదివా అని అడిగా. చదవలేదన్నాడు. ఇది చాలా అవసరం. ఇది నీ జీవితాన్ని, ఈ జ్ఞానానంతటికి నీకు దీవెనకరంగా ఉండాలంటే ఈ బైబిల్ చదవాలి. అబ్బాయి ఇన్ని పుస్తకాలు చదవడానికి మీ అమ్మా నాన్న తోమేశారు కదా నిన్ను, ఈ బైబిల్ ఎందుకు చదివించలేదని ఆ రోజు అడిగా. నాకు తెలిసి ఆ బిడ్డ డెఫినెట్గా ఆ బైబిల్ చదివి ఉంటాడు, అది ఆ అబ్బాయికి దీవెనకరంగా ఉంటుంది. అయితే అతను రోజుకు 30 పేజీలు 12 గంటలు ప్రార్థన చేశాడు. మీకు తెలుసా, ఈరోజు ఆయన పాడ్కాస్ట్లు వస్తున్నాయి. అంటే ఆ 6 నెలల శ్రమను దేవుడు ఎంతగా దీవించాడంటే ఈరోజు భారతదేశంలో ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన పేరు ఎస్ఆర్ మనోహర్. ఎస్ఆర్ మనోహర్ గారి పేరు అన్నారు మీరు? కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, ఎస్ఆర్ మనోహర్ అని కొట్టండి. కారణం ఏంటి? 6 నెలల పాటు తీక్షణంగా, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఈరోజు కూడా నా హృదయంలో వాక్యం ఖడ్గంలో బయటకు వస్తుందంటే నేను 6 నెలలు దేవుని భక్తుడు చెప్పినట్లు నేను పాటించాను. ఆ 6 నెలల తర్వాత నన్ను దేవుడు బహువిస్తారంగా వాడుకొని దేశ విదేశాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. ఈరోజు ఆయన రిటైర్మెంట్ స్టేట్కి వచ్చేసి ఆయన ఆ సేవా అనుభవాలన్నీ చెప్పుకొని వస్తున్నాడు. అనేక మంది యవనస్తులకి అది చాలా మరి ఎగ్జాంపులరీగా ఉందన్నమాట. కాబట్టి దేవునికి ప్రార్థన చేయడం, దేవునికి లోబడ్డం, దేవుని మాటకు లోబడ్డం, దేవుని బిడ్డలు చెప్పిన వాక్యాలకు లోబడ్డం, దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినా ఆ మాట నీకు సెట్ అయితే వినమ్రంగా తీసుకోవడం అనేది మంచి దైవ లక్షణంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆయన ఏమంటాడంటే,
ఇంతకీ మాకెందుకు చెప్తున్నారండి? మేమేమన్నా సర్వెంట్స్ ఆఫ్ గాడా? ఏమండి, అది మీకులాగా ఉందండి, ఇదంతా మీకే, నాకే కదండి. అది ఎస్ఆర్ మనోహర్ గారు అంటే నాకే ఎగ్జాంపుల్. మీకు ఇంకేమైనా ఉంటే ఇవ్వచ్చు, మీరే కదంటే. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనం అందరం అట ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నామట. మనందరం ఎక్కడున్నాం? ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నామట, పార్ట్ టైం జాబ్లో ఉన్నామట. హల్లెలూయా. మీరందరూ ఉద్యోగాలు చేసుకుంటారు కదా. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆలోచన ఎలా మారిపోయిందంటే, నో, ఐఎమ్ ఇన్ ఫుల్ టైం మినిస్ట్రీ డూయింగ్ పార్ట్ టైం జాబ్ అన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాం. మనందరం దేవుని సేవ చేయబద్దులమై ఉన్నాం. ఏమంటే ఏం చేయాలి, ఎలాగ తెలుస్తుందంటే, మన జీవితాల్లో దేవుని ప్రణాళిక మనం తెలుసుకోవాలంటే నీకంటూ ఒక వ్యసనం ఉండాలి. ఆ వ్యసనము దైవ సంబంధమైన వ్యసనమై ఉండాలి. ఒకవేళ బైబిల్ చదవడమే నీ వ్యసనం అయితే, ప్రార్థన చేయడమే నీకు వ్యసనం అయితే, ప్రేమగా మాట్లాడడమే నీ వ్యసనం అయితే, దేవుడు మీ జీవితాలను అత్యున్నతంగా దీవించి మిమ్మల్ని వాడుకుంటాడని బైబిల్ తెలియజేస్తుంది. నేను ఇంకొక మాట తెలియజేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఈ ఒక మాట చదివితే మీకు అర్థమైపోద్ది మీరేం చేయాలో. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరింపబడెను. ఎవరండి ఈయన? ఎవరన్నా చెప్పండి నాకు ఆన్సర్. ఈయన ఎవరో? ఈయనట మహారోదనతోనట, ఎలాగండి? మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన చేసి. ఎవరైనా? ఎవరండి? యేసు ప్రభు. మనం ఎంత కాకి ముక్కు రాసుకున్నాడు ప్రార్థన చేస్తే అయిపోద్దా? యేసుక్రీస్తుకి అవసరమైంది. దేవుని కుమారునికి ఆత్మచేత నింపబడిన వాడికి మనం ఏ పాటి అండి? ఆయనతో పోల్చుకుంటే, ఆయన పరిశుద్ధతతో పోల్చుకుంటే మనం ఏ పాటి? యేసుక్రీస్తు ఎప్పుడు మనకేం చేస్తున్నాడు సార్? బెంచ్ మార్క్ పెడుతున్నాడు. ఎవరో ప్రార్థన చేస్తే పనులు అయిపోతాయన్న భ్రమలో ఉండకండి. ఇది ఎవరు చేస్తున్నారంటే, యేసుక్రీస్తుట అంగీకరింపబడ్డాడట. ఆయన దేవుని కుమారుడు బట్టే కాదు. నేను ఫ్రాంక్లిన్ గారిని తమ్ముడిని కాబట్టి, సుందరలీల గారు అబ్బాయిని కాబట్టి నాకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, అలాగే మీకు చాలా ప్రివిలేజెస్ ఉంటాయి. కానీ దేవుడు ఎంత న్యాయవంతుడంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని కాదు, ఆయన చేసిన ప్రార్థనల వలన, యాచనల వలన భక్తి కలిగి ఉన్నందున. ఏం కలిగి ఉన్నాడు? దేవుడు భక్తి కలిగి ఉన్నాడు. ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం మనం? మా అమ్మ చేస్తుందిలే, మా నాన్న చేస్తాడులే. అసలు మన కన్నీరే రావట్లేదు కదండి. అసలు కన్నీరు వస్తుందా ప్రార్థన చేస్తుంటే? మన పాప స్థితి మనకు అర్థమవుతుందా? మన జీవితాల్లో వాక్యం చదవడం అనేది ఉందా? అది ఎంత శక్తివంతం తెలుసండి. మీరు కరెక్ట్గా వారం రోజులు రోజు బైబిల్ చదివి రోజు గంటసేపు ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో మార్పు రాకపోతే అడగండి. మీ జీవితాల్లో మార్పు రాకపోతే అడగండి. ఎస్ఆర్ మనోహర్ గారు 6 నెలలు ప్రార్థన చేస్తే ప్రపంచంలో, భారతదేశంలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్లా దేవుడు వాడుకున్నాడు. విశాఖపట్నంలో కొన్ని లక్షల మంది యూత్ని ఆయన రక్షించాడు. ఫ్రాంక్లిన్ గారి సమయంలో విశాఖపట్నం ఊపు వేశాడు ఆయన. కొన్ని వేల మంది మినిస్టర్స్ వచ్చారు, కొన్ని వేల మంది బ్లెస్ అయిపోయారు ఆయన వల్ల. ఒక్క మనిషి వల్ల 6 నెలలు ప్రార్థన చేసి వాక్యం చదివితే అంతగా దేవుడు దీవించాడు. ఈరోజు మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఎందుకున్నా తెలుసా? మనం ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు. ఇట్ ఈస్ ట్రూ.
దీని నుంచి మనం తప్పిస్తుంది ఎవరు తెలుసా? సైతానే. ఇది మనం అర్థం చేసుకోవాలి. దానికి కారణమేం లేదు. మనం చేయలేమా అంటే చేయగలం. ఎగ్జామ్ వస్తే చదువుతావు, నీకు నెత్తి మీదకి ఏమైనా వస్తే చదువుతావు, కానీ నిన్ను దీవించగలిగే ఈ కార్యము మనము చేయట్లేదు. మీరు చేసి చూడండి, ఇది జీవము గల వాక్యము. యేసుక్రీస్తు ప్రభువే ఆయన ప్రార్థన చేసినప్పుడు మనకింకెంత ప్రార్థన కావాలి? ఆయన కుమారుడై ఉండి 8వ వచనం, ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం పొందుకున్నాడండి? విధేయతను నేర్చుకున్నాడు. హలో, యేసుక్రీస్తు ప్రభు నేర్చుకున్నాడు విధేయత. ఈరోజు అమ్మ ఒక మాట అంటే సర్రమని తాజ్మహల్ లేచిపోతాం కదా. నాన్న ఒక మాట అంటే సర్రంత, ఎవడన్నా ఏమన్నంటే కనీసం ఒక్క నిమిషం ఆగదు మన బాడీలో. దేవుడట విధేయత నేర్చుకున్నాడట. ఈరోజు యవనస్తులు చాలామంది ఈ 3 విషయాలండి. మీరు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, విధేయతగా ఉండండి. ఫ్రాంక్ కార్పియో గారు చెప్పారు కదా, ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, ప్రేమించండి. మీ జీవితాలు ఐకానిక్ అయిపోతాయి. మీ లైఫ్స్ మీరు ఊహించని స్థితిలో అయిపోతాయి. మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో తెలుసా? మీరంటే పడి చచ్చిపోతారు జనాలు. ఆఫీస్లో యూ విల్ బి ద మోస్ట్ వాంటెడ్, మోస్ట్ ఆనర్డ్. నీకు భయపడేవాళ్ళు అవుతారు. మీకు తెలుసా, నీకు భయపడేవాడు. ఐ నో పర్సనల్గా, నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు నా ఎదురుగుండా కొన్ని కార్యాలు చేయడం నా ఫ్రెండ్స్ భయపడతారు. ఎప్పటికి కూడా భయపడతారు. గ్రూపులో నేనుంటే కొన్ని మాటలు మాట్లాడడానికి భయపడతారు. నువ్వు అంటే నన్ను గొప్ప చేసుకోవడానికి కాదు, నీ గ్రూపుల్లో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉన్నావు? నువ్వే సగం ఎటకారం ఆడుతున్నావే. నీ గ్రూపులో ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది నువ్వే. మా ఫ్రెండ్స్ నా ఎదురుగుండా తాగి రావడానికి భయపడతారు, సిగరెట్ పడేస్తారు. మా అమ్మగారు ఎదురుగుండా కూడా వాళ్ళు కొంతమంది చుట్టాలు పెద్దలు వస్తుంటే పడేసేవారు. ఒకప్పుడు అలా ఉండేదండి రెస్పెక్ట్. అది దేని బట్టి వస్తుంది? నువ్వు ఏమి ప్రీచింగ్ చేయక్కర్లేదు, నువ్వు ఏమి చేయక్కర్లేదు. నువ్వు రోజు వాక్యం చదివి ప్రార్థనలో ఉండి దేవుని ఎడల విధేయత కలిగి నీతిగా ఉంటే రాజులు కూడా భయపడతారు. దావీదుకి సౌలు భయపడ్డాడు. ఎందుకు తెలుసా? తన సత్ప్రవర్తన వల్ల, తన కార్యాలట సౌలును భయపడేలా చేసాయట. ఆయనకు అప్పగించిన కార్యాలు, అతను చేసే విధానం, దేవుడు అతనికి ఇచ్చిన ఆ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఆ ఒబీడియన్స్ని బట్టి రాజు భయపడ్డాడు దావీదుకి. ఆ విధంగా రాజులు మీకు భయపడాలంటే ఈ 3 విషయాలు చేయాలి. ఏం చేయాలా? 1, బైబిల్ చదవాలి. ఈరోజు మీ జీవితాల్లో టార్గెట్ ఏదైనా, మీకు పెళ్ళి అనుకుంటున్నారా, జాబ్ అనుకుంటున్నారా, లేకపోతే మీ కెరియర్స్ అనుకుంటున్నారా, పిల్లలు అనుకుంటున్నారా, ఏమనుకోపోయినా, అసలు ఏమీ లేకపోయినా, మీ జీవితంలో వాక్యం అనేది విరివిగా చదువుతా, ప్రార్థన అనేది విరివిగా చేస్తా. ఒబీడియన్స్ అంటే యేసుక్రీస్తు ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఒబీడియన్స్. ఆయన ఏమన్నాడు? విధేయత నేర్చుకున్నాడట. మీకోసం తెలుసా, యేసుక్రీస్తు గురించి చెప్పినట్టు ఒక మాట చెప్పాలి మీకు. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు. అలాగే యేసుక్రీస్తు కోసం ఎక్స్ట్రీమ్ టాక్స్ ఉంటాయి అనమాట. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో ఆయన అంత రిక్తుడిగా అయిపోయాడు. రిక్తుడిగా అయిపోయాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంత పాపంగా అయిపోయాడు. యేసుక్రీస్తు గురించి అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ డౌన్ ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈ డౌన్ ఎందుకు తెలుసా? నువ్వు ఎక్స్ట్రీమ్ హైకి వెళ్ళావు, ఎక్స్ట్రీమ్ డౌన్లోనే నువ్వు ఆయన కలుసుకోగలుగుతావు. నువ్వు ఎంత డౌన్కి వెళ్ళిపోయినా, నువ్వు ఎంత పాపంలోకి వెళ్ళిపోయినా నువ్వు కలుస్తావు. నువ్వు ఎంత హ్యూమిల్ చేసుకుంటే, ఎంత నువ్వు తగ్గించుకుంటే, ఆ తగ్గింపులో దేవుడు కలుస్తాడు నీకు. ఎంత తగ్గించుకోవాలంటే యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో అంత తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ఎంత విధేయత చూశాడో అంతగా నువ్వు తగ్గించుకోవాలని చెప్పాడు. ఎస్ఆర్ మనోహర్ గారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక 2 పాయింట్లు చెప్పాడండి. 1, ఏ నిమిషంలో కూడా దేవుడి మీద ఆధారపడడం మర్చిపోకండి అన్నాడు. హల్లెలూయా. ఏ నిమిషంలో కూడా
అంటే ఎందుకు ఆధారపడమండి? డబ్బులు లేకపోతే దేవుడి మీద ఆధారపడతాం, పనులు అవ్వకపోతే దేవుడి మీద ఆధారపడతాం, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ దేవుడి మీద ఆధారపడతాం. ఆయన ఏం చెప్పాడు సార్? నా మినిస్ట్రీకి లక్షలు ఉన్నాయి కానీ నా ఫ్యామిలీ తినడానికి రోజు దేవుడి వైపే చూస్తానన్నాడు. నీకు అన్నీ ఉన్నప్పుడు కూడా, నీకు సమస్తం ఉన్నప్పుడు కూడా అవన్నీ టెంపరీ అని మనసులో పెట్టుకొని నాకు శాశ్వతంగా ఉండేది దేవుడే కాబట్టి నేను ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి వైపు చూస్తున్నాను అన్నాడు. కోటీశ్వరుడు అయినా కూడా నీ రోజు భోజనం వైపు దేవుడి వైపు చూడాలా. ఇది దైవ సంబంధమైన మనస్సు, దేవుని వైపు చూడగలిగే మనస్సు. రెండవది ఏమంటాడంటే ఎక్స్ట్రీమ్ హంబుల్నెస్. నువ్వు ఎంతగా తగ్గించుకోవాలంటే, ఏమండి ఏమీ లేకుండానే రెపరెపలాడుతున్నావు. నాలో మీలో అందరిలో కూడా ఏదో ఒక దాన్ని బట్టి మనకు అహంకారం అనేది ఉంది. ఈ అహంకారం ఉన్నవాడిని దేవుడు ఎప్పటికీ చూడ్డు. దేవుడు నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. ఈ రెండు విషయాలు ఆయన జీవితంలో చివరిగా ఆయన ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఇంత 40-50 సంవత్సరాలు సేవ చేశారు కదా, మీ జీవితంలో మీరు నేర్చుకున్న ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయంలోనైనా ఉన్నా లేకపోయినా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి అని ఆయన తెలియజేశాడు. కాబట్టి ఈ మాటలు మీరు మీ హృదయంలో పెట్టుకోండి. వాక్యము చదవాలా, దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలా. మరీ ముఖ్యంగా మీరేం చేయాలి? డోంట్ జడ్జ్, ఓన్లీ లవ్. మీరు ఎప్పుడైతే జడ్జిమెంట్ ఆపేసి మీ హృదయంలోంచి ప్రేమ అనేది వస్తుందో మీకు సంపూర్ణమైన శాంతి మీకు కలుగుతుంది. కాబట్టి మీరు ఈ లోక ఏంటది ఆచారాలు కాదు, ఈ లోక మర్యాదలు మీరు అనుసరింపక ఏం చేయాలి? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొనేటకు మీ హృదయాలు మారు మనస్సు చెంది రూపాంతరం చెందాలి. నేను దీని గురించే ఒక చిన్న మాట రాసుకున్నాను చాలా కాలం క్రితం. మనందరం క్రైస్తవులు, కొంచెం కొత్తగా వచ్చారు చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి దేవుడిని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ తరతరాలుగా క్రైస్తవులు ఉన్న వాళ్ళకి నేను ఒక మాట రాసుకున్నాను, తరతరాల క్రైస్తవ్యమని ఈ వారసత్వమా. మా వాళ్ళు అనేవారు, మా ముత్తాతల నుంచి క్రిస్టియన్స్ అండి, మా తాత బిషప్పు, ఇలాంటి మాటలు ఉంటాయి మీ మెయిన్ లైన్ చర్చిల్లోకి వెళ్తే. కాబట్టి తరతరాల క్రైస్తవ్య నీ వారసత్వమా, మన వాళ్ళు బీటెక్లు, తాతీయలు, బీటీహెచ్లు తరమా. ఇప్పుడు అంతా రిటైర్ అయిపోయినాక చేస్తున్నారు కదండి. రిటైర్ అయిపోయినాక ఏం పని లేదు, ఆడు పనులన్నీ అయిపోయి లాస్ట్ పనికిమాల పనులు ఏంటంటే దేవుడి పని. అప్పుడు వస్తాడు. అసలు ఈ చర్చిలన్నిట్లో ఎందుకు ప్రాబ్లం అవుతారు? రిటైర్ అయిపోయిన వాళ్ళే. రిటైర్ అయిపోయి ఏ పని పాటలో కూర్చొని రాజకీయాలు ఆడుతుంటారు. అసలు ఆ చర్చిల్లో రిటైర్ అయిపోయిన వాళ్ళకి పోస్ట్ ఏమంటే గవర్నమెంట్ తోటి తీసేస్తే నీ పని నాకెందుకు, ఏమంటే అంతే కదా, గవర్నమెంటే నువ్వు పనికిరావన్నాడు. చర్చిల్లో పనిచేసేది ఎవరు? రిటైర్. వీళ్ళకి పని అక్కడ అన్ని రాజకీయాలు ఆడి ఎవరు చర్చిలో ఆడతారు. కాబట్టి తరతరాల క్రైస్తవ నీ వారసత్వమా, మన వాళ్ళు బీటెక్లు, తాతీయలు, బీటీహెచ్లు ఈ తరమా అని చాలా విషయాలు రాసి రిటైర్ అయిపోయాక రిలాక్స్గా లుంగి చుట్టినంత ఈజీగా అంగి తొడిగేస్తావా అని రాశాను. అది చాలా పెద్దదిలేండి. అంటే ఇప్పుడు బీటెక్లు, బీటీహెచ్లు ఇస్తున్నారు కదా, పెద్ద రండి సార్ మీకు ఎందుకు, నన్ను రోజు పిలుస్తున్నారు ఇచ్చేస్తానండి. రిటైర్ అయిపోయాక రిలాక్స్గా లుంగి చెట్టునంత ఈజీగా అంగి తొడిగేస్తాడు. ఎందుకు? ఏం పని లేదు. ఇంకా చాలామంది రిటైర్ అయిపోయాక పాస్టర్లుగా తయారవుతున్నారు. అంతకాలం వాళ్ళ జీవితం చూసుకుంటారు. అందులో ఈవెన్ పెళ్ళిళ్ళ దగ్గర, ఈ లోక ఆచారాల దగ్గరకు వచ్చేస్తే, పెళ్ళిళ్ళ దగ్గరకు వస్తే పిల్లప్పుడట ఆల్తరంతా అభిషక్తులతో నింపేస్తారట. మీకు తెలుసా? పెళ్ళిళ్ళ దగ్గరకు వస్తే ఆల్తరంతా అభిషక్తులతో నింపేస్తావు, పెళ్లి డేట్ మటుకు సీక్రెట్గా శర్మగారిని అడిగి పెట్టేస్తాడు. అవునా కదా? ఇదేంటిది? అబ్బా మన వాళ్ళు ఎంత తెలివైన వెళ్తుందండి. మన ఏం పంతులు గారి దగ్గరికి వెళ్ళరు, శర్మ అంకులు ఉంటారు, మనకి అంకుల్లో ఉంటారు కొంతమంది. మళ్ళీ అదొక సాటిస్ఫాక్షన్ మనకి కదా. అంకుల్ ఏమంటే మంచిగా ఇదండి అని చూసేస్తాడు మొత్తం అన్ని లెక్కలన్నీ. పెళ్ళికి మటుకు ఆల్తరు అభిషక్తులతో నింపేస్తావు, పెళ్లి రోజు మటుకు సీక్రెట్గా శర్మ అంకుల్ని అడిగేస్తాం. నోరు కుట్టుకోను మరి
మీరు కట్టని ఇళ్ళల్లో ఉంటారని ఒక వాగ్దానం ఉంది మనకి. ఇల్లు లేనప్పుడల్లా ఏమంటారు తెలుసా అండి, మేము కట్టని ఇళ్ళల్లో ఉంటామని దేవుడు చెప్పాడు, అందుకని రెంటింటిలో ఉన్నాం, అదొక సాటిస్ఫాక్షన్. మీరు కట్టనింటిల్లో ఉంటామని వాగ్దానం పట్టుకొని నోరు కుట్టుకొని మరి ఇల్లు కట్టేస్తాడు. అర్థం, తిండి కూడా తింటాం, మాకు చాలామంది ఉన్నారు, తిండి కూడా తినకు, మంచిదే, తప్పేం లేదు. మీరు కట్టనిళ్ళల్లో ఉంటామని వాగ్దానం పట్టుకొని నోరు కుట్టుకొని మరి ఇల్లు కట్టేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు సార్, ఈశాన్య మూల చూసి మరి ఏసే ఫోటో పెట్టేస్తాడు. అర్థమైందా? ఏసై ఫోటో పెట్టడానికి కూడా ఈశాన్య మూల చూస్తాడు. ఇది దౌర్భాగ్యం, ఇది లోక ఆచారం, ఇది లోక సాంప్రదాయం. అలా కాకుండా దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు తెలుసు అలా చేస్తున్నావు? ది మెయిన్ రీజన్ బిడ్డలందరూ ఆ విధంగా తప్పుపడడానికి కారణం ఏంటి సార్? ఈ వాక్యాన్ని చదవట్లేదు. ఈ వాక్యంలో ఆయన చిత్తం ఉంది. నిజంగా ఈ వాక్యాన్ని కానీ ప్రతి క్రైస్తవుడు చదివితే చాలా తృణప్రాయంగా ఈ లోక మర్యాదలను పక్కన పెట్టేసి ఈ బైబిల్లో ఉన్న సంపూర్ణమైన దేవుని చిత్తం వైపు అడుగు పెట్టడానికి మీ జీవితాలకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి జీవితాలు, ఆ విధంగా నిలబడే జీవితాలని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఈరోజు నూతనంగా వచ్చిన వధువు వరులకు కూడా ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరిని కూడా దేవుడు దీవించి, దేవుడు కాపాడి, ఈ లోక మర్యాదలు కాకుండా దేవుని వాక్యం వైపు, ఆయన సంపూర్ణ చిత్తం వైపు దేవుడు మిమ్మల్ని నడిపించును గాక.